Hi everyone, welcome back to our channel Career Tuner. So today we are going to discuss about probability, a very important chapter which has good weightage in Polyset exam. Okay, so what are the previous questions and how many number of questions that has come in the examination? Let us see. In 2016 there are 4 questions, 2017 it was 4 questions, 2018 it was 4 questions, 2019 it was 4 questions, and in last year exam paper it was 5 questions. Okay, now let us discuss on the concepts related to probability and then we will discuss the problems related to probability. Okay, so understanding the terminology is very important when it comes to probability. Why? Because here no huge calculations will be there. Everything is related to terminology. If you understand the terminology, probability is like very easy one. Okay, so let us get into it. So important terminology related to probability. First one, random experiment. So experiment మనం ఆల్రెడీ చూసే ఉంటాం, బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ టర్మ్ అనేది మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో వాట్ డూ యూ మీన్ బై ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏదైతే ఎక్స్పెరిమెంట్లో మనకి రిజల్ట్ తెలియదు, సో రిజల్ట్ ఏమొస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతామో దాన్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని అంటాం. జస్ట్ లైక్ టాసింగ్ ఏ కాయిన్, హెడ్ అయినా పడవచ్చు, టైల్ అయినా పడవచ్చు. సో ఏది వస్తుంది అనేది మనకు గ్యారంటీగా తెలియదు. నెక్స్ట్ రోలింగ్ ఏ డైస్, ఒక డైస్ని మనం రోల్ చేసినప్పుడు 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. సో ఏ వస్తుందని మనకు గ్యారంటీగా తెలుసో తెలియదు. సో దీస్ టూ ఆర్ నథింగ్ బట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. వీ మే హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్, బట్ హియర్ యాజ్ ఆఫ్ నో వీఆర్ జస్ట్ లుకింగ్ ఇన్ టు టాసింగ్ ఏ కాయిన్ అండ్ రోలింగ్ ఏ డైస్. ఓకే, నెక్స్ట్ అవుట్కమ్స్. సో ఎక్స్పెరిమెంట్, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనకి మ్యాక్సిమం ఏమొస్తాయి రిజల్ట్స్, ఆ రిజల్ట్ అన్నిటిని మనం ఏమంటామంటే అవుట్కమ్స్ అంటామండి. సో దీంట్లో మనకి 2 థింగ్స్ ఉంటాయి, ఒకటి ఫేవరబుల్ అవుట్కమ్, ఇంకోటి టోటల్ అవుట్కమ్. టోటల్ అవుట్కమ్స్ అంటే ఏంటంటే మనం ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేసినప్పుడు, ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేసినప్పుడు మనకు వచ్చే పాసిబిలిటీస్ అన్నిటిని మనం ఏమంటాం టోటల్ అవుట్కమ్స్ అని అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైస్ని నేను రోల్ చేసినప్పుడు నాకున్న టోటల్ అవుట్కమ్స్ ఏంటండి 1 2 3 4 5 6. సో 6 ఆర్ మై అవుట్కమ్స్. ఓకే, దాంట్లో నాకు ఓన్లీ ప్రైమ్ నెంబరే కావాలనుకోండి, దట్ ఈస్ మై ఫేవరబుల్ అవుట్కమ్. అంటే నాకు కావాల్సిన కండిషన్, నాకు సాటిస్ఫై చేసే అవుట్కమ్ ఏంటైతే ఉందో దాన్ని మనం ఏమంటాం ఫేవరబుల్ అవుట్కమ్స్. ఓకే, టోటల్గా వచ్చే అవుట్కమ్స్ అన్నిటిని మనం ఏమంటాం టోటల్ అవుట్కమ్స్. ఓకే, నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ టోటల్ అండ్ దిస్ ఇస్ ఫేవరబుల్. ఫేవరబుల్ ఇన్ ద సెన్స్ ఇన్ అవర్ ఫేవర్, మనకు నచ్చినట్టు. నెక్స్ట్ ఈవెంట్. సో ఈవెంట్ మే బీ ఏ సింగిల్ అవుట్కమ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ అవుట్కమ్స్. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే నేను ఒక డైస్ని రోల్ చేసినప్పుడు, ఇఫ్ ఐ టేక్ ఏ డైస్, what is the probability of getting number 2 on the dice? ఇక్కడ చూడండి మనకేంటి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ 2 ఆన్ ద డైస్ వెన్ ఇట్ ఈస్ రోల్డ్. డైస్ని మనం వేసినప్పుడు మనకి నెంబర్ 2 రావాలి. అంటే ఇక్కడ మన ఏంటి ఒక సింగిల్ ఈవెంట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ a prime number on dice, prime number on rolling a dice. సో ఒక డైస్ని రోల్ చేసినప్పుడు మనకు ప్రైమ్ నెంబర్స్ కావాలి. సో టోటల్ అలాంటి ప్రైమ్ నెంబర్స్ ఎలా ఉంటాయి? సో 2 3 5 3 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈవెంట్ ఏంటి? సమ్ అవుట్కమ్స్ కాంబినేషన్. ఇక్కడ ఈవెంట్ ఏంటి? ఓన్లీ a single outcome. So event may be a single outcome or some combination of outcomes. Okay, that depends on the question. Okay, so event may be a single outcome లేదా combination of outcomes. Okay, that's it. Next, probability of an event. So from the definition of probability, so we have probability of an event is defined as number of favorable outcomes by total number of outcomes. So favorable in the sense which is in the favor of us, మనకు కావాల్సింది, and this is total number of outcomes. Okay, and next sure event. Sure event in the sense ఆ ఈవెంట్ కంపల్సరీ జరుగుతుందండి. Then we will call it as a sure event or certain event. కంపల్సరీ జరుగుతుంది. So in such case ఆ ఈవెంట్ కంపల్సరీ జరుగుతుంది కాబట్టి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్? ప్రాబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్ ఈస్ కంపల్సరీ 1. గ్యారంటీగా జరుగుతుంది. సో గ్యారంటీ జరుగుతుందంటే మనం ఏం చెప్తాం 100%. 100% అంటే 100%. 100% అంటే 100 ఫర్ ఎవ్రీ 100. సో ఇట్ విల్ గో ఫర్ 1 టైమ్. సో ఆన్సర్ విల్ బి వాట్ 1. సో అట్లా. సో ప్రాబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ విల్ బి ఈక్వల్ టు వాట్ 1. నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఆ ఈవెంట్ జరగడానికి అసలు ఛాన్సే లేదండి. ఇట్ వోంట్ హ్యాపెన్ అట్ ఆల్. వెన్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అట్ ఆల్, సో ఇన్ సచ్ కేస్ ప్రాబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్ బికమ్స్ 0. ఓకే, సో నెక్స్ట్ ఈస్ కాంప్లిమెంటరీ ఈవెంట్. సపోజ్ లెట్ E be an event and E bar be another event. E bar in the sense not E.
not E. If E and E bar are any two events such that P of E plus P of E bar is equal to 1, then we will say that E and E bar are complementary events. Sir, కొంచెం ఈజీగా E and E bar. సో నాట్ ఈ, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈవెంట్ అనేది సపోజ్ మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నాం అనుకుందాం. సో నేను పాస్ అవ్వడం అనేది ఒక ఈవెంట్ అనుకుందాం. సో నేను పాస్ అవ్వడం 70% ఉంటే నేను ఫెయిల్ అయ్యేది కూడా కొంచెం పర్సెంటేజ్ ఉంటుంది కదా. ఎంత ఉంటుంది జనరల్గా? పాస్ అయ్యేది 70 అయితే ఫెయిల్ అయ్యేది ఎంత ఉంటుంది కదా, 30%. సో పాస్ అండ్ ఫెయిల్ బోత్ ఇఫ్ యూ యాడ్ ఇట్ బికమ్స్ వాట్, 100%. 100% ఇన్ ద సెన్స్, సో ఇట్ బికమ్స్ 1. సో దట్స్ వాట్ సేమ్ హియర్. సో ఒక ఈవెంట్ పాసిబుల్ అవుతుంది, ఈవెంట్ పాసిబుల్ అవ్వట్లేదు. సో రెండింటిని కలుపుకుంటే మనకు టోటల్ సమ్ ఆఫ్ దేర్ ప్రాబబిలిటీస్ విల్ బీ ఈక్వల్ టు ఆల్వేస్ వాట్, 1. సో దట్ ఈస్ వాట్ యూ మీన్ బై కాంప్లిమెంటరీ ఈవెంట్స్. సో E and E bar are any two events such that P of E plus E of E bar is equal to 1, then we will say that E and E bar లేదా E and not E are complementary events. Okay, right. This video is very important. కీప్ ఇన్ మైండ్, మనం ప్రతి ఒక్క కండిషన్ ఇందులో క్లియర్ కట్గా చూస్తున్నామండి, మ్యాక్సిమం పాసిబిలిటీస్. ఓకే, సో నౌ కమింగ్ టు అవర్ ఫస్ట్ టాపిక్, టాసింగ్ ఏ కాయిన్. ఓకే, బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ వీడియో, ఫస్ట్ మనం టాసింగ్ ఏ కాయిన్లో మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఏమున్నాయి అంటే, ఒక్కసారి కాయిన్ని టాస్ చేస్తే మనకు వచ్చే అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి. సో ఒకవేళ 2 కాయిన్స్ని టాస్ చేస్తే మనకు అవుట్కమ్స్ వచ్చేటి ఎలా ఉంటాయి, 3 కాయిన్స్ని టాస్ చేస్తే ఎలా ఉంటాయి, n కాయిన్స్ని టాస్ చేస్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి. సో లెట్ us డిస్కస్ దిస్ వన్ బై వన్. ఓకే, దిస్ ఇస్ అ స్పెషల్ కేస్. నెక్స్ట్ వీల్ గెట్ ఇన్ టు డైస్, నెక్స్ట్ వీల్ గెట్ ఇన్ టు ప్లే కార్డ్స్, లైక్ దట్ వీల్ గో ఆన్. ఒక్కొక్క కేస్ సపరేట్గా చూద్దామని ఇన్ డెప్త్. ఓకే, నౌ టాసింగ్ ఏ కాయిన్. ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఆర్ నథింగ్ బట్ 2 power 1, దట్ ఈస్ నథింగ్ బట్ 2. సో అవుట్కమ్స్ ఏమొస్తాయంటే, ఒక కాయిన్ టాస్ చేస్తే మనకి హెడ్స్ అయినా రావచ్చు, లేకుంటే టెయిల్స్ అయినా రావచ్చు. ఓకే, దీస్ ఆర్ ద అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్. ఓకే, నెక్స్ట్ 2 coins tossed, దెన్ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి. సో 2 power 2, దట్ ఈస్ నథింగ్ బట్ 4. సో దీన్నే మనం ఏమనొచ్చండి, జస్ట్ లైక్ ఫస్ట్ కాయిన్ మీద హెడ్స్ పడి సెకండ్ కాయిన్ మీద హెడ్ పడవచ్చు, ఒక దాని మీద హెడ్ ఒక దాని మీద టెయిల్, ఫస్ట్ దాని మీద టెయిల్ సెకండ్ దాని మీద హెడ్, లేదా 2 tails. సో టోటలీ హౌ మెనీ అండి, 4 outcomes. Suppose if 3 coins are tossed, then how many outcomes will be there, 2 power 3. So 2 power 3 in the sense 8 outcomes. So how to write this, very important case andi, all heads, 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 tails, head, tail, head, tail, head, head. Okay, next tail, 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 head, tail, head, tail, head, tail, tail. So these are the outcomes. So totally how many outcomes అండి, 8 outcomes. దీనిలో మనకి ఫేవరబుల్ ఏంటనేది మనకి క్వశ్చన్ అడిగిన దాంట్లోంచి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇఫ్ n coins are tossed, then total outcomes. ఇప్పుడు మీరు గమనించి ఉంటారంటే 1 coin టాస్ అయినప్పుడు 2 power 1, 2 coins టాస్ అయినప్పుడు 2 power 3, 3 coins టాస్ అయినప్పుడు 2 power 3. సో n coins టాస్ అయినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ అండి, 2 power n outcomes will be there. Okay, I think this is clear. So nextly let us enter into dice. Okay, coming to the next concept, rolling a dice. Suppose if a single dice is rolled, then what will be the outcomes? The outcomes are nothing but 6 power 1, that is nothing but 6. So outcomes ఎలా ఉంటాయో చూద్దామండి. సో ఒక డైస్ని రోల్ చేస్తే మనకి దాని మీద డైస్ మీద ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 1 2 3 4 5 6. సో దోస్ ఆర్ ద అవుట్కమ్స్, 1 2 3 4 5 6. ఓకే, నెక్స్ట్ ఒకవేళ సైమల్టేనియస్లీ 2 డైస్ ఆర్ రోల్డ్, సో ఎన్ని అవుట్కమ్స్ రావచ్చు. సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈజ్ 6 power 2, దట్ ఈస్ నథింగ్ బట్ 36 అవుట్కమ్స్. సో ఆ 36 అవుట్కమ్స్ ఏంటో మనం చూద్దామండి. సో ఫస్ట్ దాని మీద 1, సెకండ్ దాని మీద కూడా 1, ఫస్ట్ దాని మీద 1, సెకండ్ దాని మీద కూడా 2, ఫస్ట్ డైస్ మీద 1, సెకండ్ డైస్ మీద 3, ఫస్ట్ డైస్ మీద 1, సెకండ్ డైస్ మీద 4, ఫస్ట్ డైస్ మీద 1, సెకండ్ డైస్ మీద 5, ఫస్ట్ డైస్ మీద 1, సెకండ్ డైస్ మీద 6. సో ఇలా మనం ఎన్ని కాంబినేషన్స్ రాయొచ్చు. లాస్ట్లీ ఫస్ట్ డైస్ మీద 6, సెకండ్ డైస్ మీద 1, ఫస్ట్ డైస్ మీద 6, సెకండ్ డైస్ మీద 2, ఫస్ట్ డైస్ మీద 6, సెకండ్ డైస్ మీద 3, ఫస్ట్ డైస్ మీద 6, సెకండ్ డైస్ మీద 4, ఫస్ట్ డైస్ మీద 6, సెకండ్ డైస్ మీద 5, ఫస్ట్ డైస్ మీద 6, సెకండ్ డైస్ మీద కూడా 6 ఇవ్వవచ్చు. So totally how many outcomes, 36 outcomes you can see. Okay, among these outcomes if you see
1 and 1 same number, 2 and 2 same number, 3 and 3 same number, 4 and 4 same number, 5 and 5 same number, 6 and 6 same number. So here he can ask you how many doublets are there when two dices are rolled simultaneously. Doublets and getting the same number. So how many such things are there? 1, 2, 3, 4, 5, 6. Okay, so total doublets are nothing but 6. Okay, next ఇంకా మనం ఇందులో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, so when two dices are rolled, find the sum on the two dice must be equal to 2. So dices మీద sum 2 ఎప్పుడు వస్తుందండి? when we add 1 plus 1 then it becomes 2. okay, when two dice are rolled. సో దీంట్లో మనం ఇంకా అడిగే మోడల్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. when two dice are rolled, what is the sum on their dice equal to 2? సో sum on the dice equal to 2 ఎప్పుడు వస్తుందండి? మనకి ఫస్ట్ డైస్ మీద 1 పడే సెకండ్ డైస్ మీద కూడా 1 వచ్చింది అనుకోండి, 1 plus 1 becomes 2. సో when two dice are rolled, the sum on the two dice should become 3. 3 ఎప్పుడు అవుతుందండి? when 1 plus 2 that gives us 3, 2 plus 1 also gives us 3. So 2 chances, 2 favorable chances. Similarly, when two dice are rolled, the case of getting 4, sum on their numbers must be equal to 4. So ఎప్పుడు అవుతుందండి? 1 plus 3 లేదా 2 plus 2 లేదా 3 plus 1. నెక్స్ట్ sum as 5. సో sum 5 ఎప్పుడు అవుతుంది? 1 plus 4 లేదా 2 plus 3 లేదా 3 plus 2 లేదా 4 plus 1. నెక్స్ట్ when two dice are rolled, sum on them should be equal to 6. sum 6 ఎప్పుడు అవుతుంది? 1 plus 5, 2 plus 4, 3 plus 3, 4 plus 2 or 5 plus 1. ఇవన్నీ కేసులలో కూడా మనకి ఏమైతే sum as 6 అవుతుంది. నెక్స్ట్ sum as 7. 1 plus 6, 2 plus 5, 3 plus 4, 4 plus 3, 5 plus 2, 6 plus 1. Next, sum on the two dice will be equal to 8 when two dice are rolled. So it may be 6 plus 2, 3 plus 5, 4 plus 4, 5 plus 3, 6 plus 2. Next, sum on the two dice is equal to 9. 3 plus 6, 4 plus 5, 5 plus 4, 6 plus 3. Sum on the two dice is equal to 10. 4 plus 6, 5 plus 5, 6 plus 4. Sum on the two dice is equal to 11. 5 plus 6, 6 plus 5. Sum on the two dice is equal to 12. So this is the only one case. Sir, is there any other method, alternate method, so that we can learn all these things easier? Chalo, let us see the triangular method. Okay, now where the sum starts, actually sum starts from 2, 3, 4, 5, 6 and highest it will be what? 7. So after 7 what happens? It is keeping on decreasing. The number of chances are keeping on decreasing. So we will also come in the decreasing manner. 8, 9, 10, 11 and 12. 12 is the highest. Why? 6 plus 6, it is the highest number. Other than this we can't get the sum. Okay, now 2 రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయండి? ఓన్లీ 1 ఛాన్స్. ఓకే, 3 రావడానికి ఎన్ని? 2 ఛాన్స్. మళ్ళీ 4 రావడానికి 3 ఛాన్స్. 5 సమ్ రావడానికి 4 ఛాన్స్. నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ మళ్ళీ 8 రావడానికి. 8 అంటే ఏంటి? 2 plus 6. See, number of chances becomes మళ్ళీ 5, 4, 3, 2, 1. That's it. So it's a ladder upside and then coming downside. So this is a easy way to remember the sum on the two dice. When two dice are rolled, to remember the sum. So directly he may ask you, when two dice are rolled, sum on the two numbers is equal to 11. So what is the favorable chance? So favorable chance are nothing but what? 11 unnayante favorable chance becomes 2. When two dice are rolled, the sum on the two dice is equal to 10. How many number of chances are there? Sum 10 రావాలి. So 10 రావాలంటే ఎన్ని ఛాన్సెస్ అండి? 3 favorable chances. Like that. So total outcomes compulsory we will be knowing. By 6 square it is 36. But favorable outcomes, in order to learn, this will be the table. Quickly we can learn it. Okay. Now for example, if n dices are rolled simultaneously, so what will be the total outcomes? Okay. So total outcomes. So 1 dice roll అయినప్పుడు 6 power 1, 2 dice rolling 6 power 2, n dice are rolling then 6 power n. Okay, right, we'll get into the next concept. Yeah, coming to our next concept, play cards. So play cards are 4 kinds. So first is hearts, diamonds, spades and clubs. Okay, hearts and diamonds are red in color, whereas spades and clubs black in color. So totally we have how many play cards?
52 play cards, out of which 26 are red in color and 26 are black in color. So in that red we have two categories, one is hearts and the other one is diamonds. So hearts are how many in number? Total 13 in number. Similarly diamonds are also 13 in number. Next spades are also 13 in number. Okay, and next clubs are also 13 in number. So totally it becomes how many play cards? 52 play cards. Okay, now what are the 13 play cards? Let us see. Now in hearts you have A, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, J, Q, K. J is known as Jack, Queen and King. Okay, now A is also known as Ace. So 1, 2, 3, 4. So totally how many Ace? 4 A's are there. Out of these 4 A's what we have? 2 are red in color and 2 are black in color. Okay, next J, Q, K. So how many jacks are there? You can count from here itself. So totally 4 jacks, out of which 2 are red and 2 are black. Similarly queens also, 4 queens are there, out of which 2 are red and 2 are black. Next 4 kings are also there, out of which 2 are red and 2 are black. Okay, this is the complete information. And next we have another concept, that is what we call face cards. So what are face cards, sir? Only J, Q, K are known as face cards. So how many face cards totally? These are 3, 6, 9 and 12. So totally 12 face cards on the whole. So totally how many face cards are there? 12 face cards are there. Okay. So in that what type of questions may ask, sir? They may ask questions like, from a pack of 52 cards or from the deck of play cards, what is the probability of getting a king? So what is the probability of getting a king? That is our event. Getting a king is our event. So totally how many kings are there? 4. So 4 kings are there. 4 is our favorable chance by total number of chances. So from a deck, in the sense, totally how many chances are there? 52. So 4 by 52. Like that we will see in the coming problems. Okay. One thing should be clear. These are 4 categories: hearts, diamonds, spades and clubs. Okay. Next thing, each type we have 13 cards. Okay. 4 types we have 52 cards. So totally what are the play cards are there? Those are of 2 colors only. One is a red color, one is a black color. Red color are 26, black color also 26. Totally A's are also 4. In that 4, 2 are red, 2 are black. 4 jacks are there, 2 are red, 2 are black. 4 queens are there, 2 are red, 2 are black. 4 kings are there, 2 are red, 2 are black. Okay. Among the total face cards, how many are red, how many are black? 6 are red in color and 6 are black in color. This is the complete information about play cards. I think using these information we can solve all the problems of probability in an easy manner. Hope you like the video. If you like the video, do share, like and subscribe to my channel Career Tuner. Thank you.